నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. నేను మీ రణధీర్. ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల హడావుడి అంతా కూడా గ్రామంలో మొదలైంది. చాలామంది మొదటి ఫేజ్లోనైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నామినేషన్లు వేశారు. ఉపసంహరించుకునే పరిస్థితి కూడా అయిపోయింది. సో ప్రజెంట్ అయితే మనం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని దేశరాజ్పల్లి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడైతే సర్పంచ్ అభ్యర్థిగానైతే అంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగానైతే మిట్టపల్లి మహేశ్వరి కుమారస్వామి అయితే బరిలో ఉన్నారు. ప్రచారంలో కూడా హోరెత్తుతూ చాలామంది అంటే ప్రజలను కూడా మమేకం చేస్తూ ఓటును అభ్యర్థిస్తున్న పరిస్థితి. సో మనతో పాటు మహేశ్వరి కుమారస్వామి గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం అసలు ప్రచారం ఎలా నడుస్తుంది, ప్రజల యొక్క తీర్పు ఎలా ఉండబోతుందో ఆమె మాట్లాడిన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ నమస్తే, ఎట్లా నడుస్తుంది ప్రచారం? మామూలు చాలా బాగుంది. రిజల్ట్ కూడా ప్రజల దగ్గర నుండి కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఈ ఊళ్ళో పుట్టి ఈ ఊళ్ళో ఉన్నదాన్ని కదా, నా ఊరికి నేను కొంచెం సేవ చేసుకునే అవకాశం ఇది నాకు అదృష్టంగా భావిస్తున్నా. అందుకని చాలా బాగుంది రిజల్ట్. ఎన్నికలు అంటేనే మామూలుగా ఉన్నారు, గ్రామ ప్రజలకు ఏం చెప్తా ఉన్నారు? ఎలాంటి అంటే ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, రోడ్డు సౌకర్యం చాలా అంతా బాగాలేదు, డ్రైనేజీలు కూడా బాగాలేవు, చెత్త ఎక్కడ పడితే అక్కడనే పడేస్తున్నారు. వాటికి అది కుండీలు కట్టిద్దామని, డ్రైనేజీలు కూడా మంచిగా సౌకర్యం చేద్దామని. ప్రధానంగా అంటే మామూలు గ్రామాలు అంటేనే వాళ్ళకి ఏదైనా మనం పట్టణాలకు కానీ ఆసుపత్రులు కానీ పోవాలంటే బస్సు సౌకర్యం అనేది కూడా ఉండాలి. కానీ మీ ఊరికి ఇప్పటికీ కూడా బస్సు సౌకర్యం లేదని కూడా తెలుస్తూ ఉన్నది. మీరు ఆ విషయంలో ఎలా చొరవ తీసుకోబోతున్నారు? అవును, ఇది ఒకటే నిజం. పిల్లలకే కానీ కాలేజీ వాళ్ళకే కానీ చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పటికీ ఇల్లు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. సెకండ్ విడతలో అది కూడా ప్రయత్నం చేద్దాం. అలాగే పింఛన్ రాని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా పింఛన్ వచ్చేలా సహకరిస్తాం. ఫైనల్గా దేశరాజపల్లి గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఊర్లో కొంటైనా దేశరాజపల్లె ఇలా ఉందిరా అని చెప్పుకునేలా చేద్దామని, మా వంతు సహకారం చేద్దామని ఈ రైట్. మొత్తానికి ఒక గ్రామ ఆడబిడ్డగా అవకాశం కల్పిస్తే ఈ యొక్క దేశరాజపల్లి గ్రామాన్ని కూడా అంచెలంచెలుగా ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దబోతున్నామని, యువతకు అన్ని రకాల వృద్ధులకు అందరూ కూడా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇటు డబుల్ బెడ్ అంటే మామూలుగా ఇండ్ల విషయంలో కూడా పేదలకు అందించే దిశగానే ముందుకు వెళ్తామని కూడా మిట్టపల్లి మహేశ్వరి కుమారస్వామి గారు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రణధీర్, స్వరాజ్ న్యూస్. Three.